హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. నేను మన ఛానల్లో చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి మీకు బాగా నచ్చిన కథని షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బారిస్టర్ ప్రవర్తిసం కథని వింటున్నాం కదండి. తర్వాత భాగం ఏమైంది అనేది ఇప్పుడు విందాం. ఈ మధ్యన ఒకనాడు ఎన్నడూ అనుకొని ఊహించని తమాషా ఒకటి చేశాడు మా స్నేహితుడు. ఇదివరకు వేరే సందర్భంలో కూడా అతని పేరు వచ్చింది. ఇక్కడున్న ఆంధ్రులందరిలోనూ అతను బహు చురుకైనవాడు, మాటకారి, అంతేకాకుండా హాస్యప్రియుడు, మంచి వాక్స్ఫృతి కలవాడు, అందరినీ మాటలతో మురిపించి మైమరిపించగలవాడు, ఆంధ్ర భాషా ప్రియుడు, యత్కించత్ కవి, సమ్మోహనంగా పాడగల గాత్రమాధుర్యం కలవాడు. అయితే వట్టి అల్లరివాడు. అస్తమానం ఎవరినో ఒకరిని ఏదో అంటూ ఏడిపిస్తూ మళ్ళీ నవ్విస్తూ ఉండేవాడు. ఈ తమాషా తలపెట్టి మమ్మల్ని అందరినీ హడలు కొట్టి చచ్చేట్లు నవ్వించిన పెద్ద మనిషి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అతను తరచుగా నా గదికి వస్తూ కబుర్లు చెబుతూ వెళ్తూ ఉండేవాడు. మొట్టమొదటే నన్ను చూసినట్టు నుండి నేనంటే ఎంతో ఆదరం, అభిమానమును. శ్రీ ఆంధ్రకుమారస్వామి గారు వచ్చిన నాటి సభలో తలంపుగా నేను చదివిన భాగవత పద్యాలు వినడంతోనే నా మీద అభిమానం మరో 10 రెట్లు ఎక్కువైంది. ఒకరోజు రాత్రి సుమారు 10 గంటల వేళ నేను శ్రద్ధగా దీక్షగా చదువుతుండగా గోపాలకృష్ణయ్య చాలా హడావిడిగా, కంగారుగా, అతి గంభీరమైన మొహంతో వచ్చి తలుపు కొట్టాడు. ఎవరా ఇప్పుడు వచ్చేవారు అని అనుకుంటూ నేను లేచి తలుపు తీయడంతో ఒక్క అడుగు లోపలికి వేసి, బాబు నువ్వు త్వరగా డ్రెస్ వేసుకో, మన రావుకి హఠాత్తుగా ఏదో జబ్బు చేసింది, ఒళ్ళు తెలియకుండా చాలా బాధపడుతున్నాడు, నువ్వు వెంటనే అక్కడికి పరిగెత్తు, నేను వెళ్ళి మరో 10 మందిని మన వాళ్ళని కూడా కేకేసి డాక్టర్ని కూడా తీసుకుని వస్తాను అని. ఇంకా నా మాట ఏమీ వినిపించుకోకుండా ఒక్క ఉడామన వీధిలోకి పరిగెత్తాడు. నేను అమాంతం నిలబడి ఉన్నవాడిని కుర్చీలో చతికిలబడ్డాను. ఈ రావు అనే ఆయన మా స్నేహితుడు. ఆయన బారిస్టర్ చదువుతున్నవాడే. ఇంకా కొద్ది మాసాలలో చదువు పూర్తయి స్వదేశానికి తిరిగి వెళ్ళనున్నాడు. 5.5 అడుగుల ఎత్తు మనిషి, కొంచెం స్థూలకాయుడు, మా అందరిలోకి బలిష్ఠుల్లా కనపడేవాడు. హఠాత్తుగా పిడుగులాంటి ఇతనికి ఏం వచ్చిందా అని కంగారు పడుతూ గబగబా సూటు గీటు తొడుక్కొని వీధిలోకి పరిగెత్తాను. త్వరగా అక్కడ చేరవాలని ఆదుర్దాయే కానీ అనుకున్నంత తొందరగా వెళ్ళలేకపోయాను. ఎలాగైతేనేమి రావుగారి దగ్గరికి చేరి గోపాలకృష్ణయ్య గారు వచ్చినంత హడావిడిగా నేను తలుపు కొట్టాను. లోపల నెమ్మదిగా మాటలు వినబడుతున్నాయి. ఎవరో వచ్చి తలుపు తీశారు. నేను లోపల అడుగుపెట్టి నిశ్చేష్టున్నాయి నిర్గాంతపోయి నిలబడిపోయాను. రావుగారు నల్లరాయిలా నవ్వుతూ కూర్చున్నారు. మరి నలుగురితో పేకాడుతున్నారు. చుట్టూ 7 అడుగురు నిలబడి వేడుకు చూస్తున్నారు. మొదట ఎవ్వరూ చూడనట్లు నటించి తరువాత తలెత్తి, అరే ఇదేమిటి మన పార్వతీశం ఇలా ఉన్నాడేమిటి, ఒంట్లో కులాసగా ఉంటుందా అన్నారు. అప్పటికి రావుగారు చేతిలో పేక ముక్కలు కింద పడేసి గబాలన లేచి నుంచుని నా దగ్గరకు వచ్చి నా వీపు మీద నేను ముందుకి పడేట్లు ఒక్క చరుపు చరిచి, ఏం పార్వతీశం బాయ్ ఇలా కొట్టుకొచ్చావేమిటి ఈ వేళప్పుడు, బుద్ధిమంతులా నీ వయసు వాళ్ళు చదువులో మునిగి తేలుతూ ఉండవలసిన సమయంలో నువ్వు ఈ గుంటనో తీసుకుని సరదాగా సినిమా చూడవస్తున్నది నీ వాళ్ళకం, ఇలా అయితే లాభం లేదబ్బాయి, మేమంతా పెద్దవాళ్ళం, ఇక్కడున్నాం, మీ బోటు వాళ్ళం కుర్రకారిని జాగ్రత్తగా ఒక కంట కనిపెడదామనే ధైర్యంతో మీ వాళ్ళు ఇక్కడికి పంపించారు. మొదటి నుంచి నీ ధోరణ చూస్తూనే ఉన్నా, నీవు బాధ్యత గుర్తిరిగి జాగ్రత్తగా చదువుకుంటావనే నమ్మకంతో నీ మీద పర్యవేక్షణ కొంత మేము తగ్గించిన మాట వాస్తవమే. కానీ నువ్వు మా ఏమరపాటు కనిపెట్టి ఇలా శృంగార కాలాపంతో తెస్తున్నావు అన్నమాట. మేము కొంచెం మళ్ళీ నేను జాగ్రత్తగా కనిపెట్టవలసిన పని కల్పించావు మాకు, సరే అని నన్ను కూర్చోమన్నాడు. ఇదంతా చూస్తే నాకు ఏమనాలో తోచలేదు. ఇంతట్లోకి ఇంకొక అతను తలుపు తీసి, కుర్రాడు ఏమిటి పార్వతీశం గారు ఇంత హడావిడిగా వచ్చారు, మీ కంగారు ముఖ వైఖరి చూస్తే నాకు చాలా భయం వేసింది సుమండి అన్నాడు. ఇంతలోని తలుపు చెప్పుడు కావడం, నాకు మళ్ళీనే ఇంకో 4-5 లోపలికి రావడం, నన్ను పలకరించినట్టుగానే మళ్ళీ రావుగారు తదితరులు వీళ్ళని పలకరించడం, వాళ్ళు తెల్లబోయి మాట లేక నిలబడిపోవడం జరిగింది. అప్పటికి నేను నా కంగారు నుంచి తేరుకొని, ఏమండి మీరంతా కూడా నేను వచ్చిన పని మీదే వచ్చారా అన్నాను. అందులో ఒక అతను, అవునండి అలాగే కనపడుతోంది, ఎంతకు అని అతను ఏదో అనబోతుంటే, ఏమండి రావుగారు తమకెప్పటికీ పూర్తిగా ఆరోగ్యం కలిగినట్లేనా, పాపం తొందరపడి ప్రయాణమైన వారు మళ్ళీ మూటమూల్యాన్ని పెట్టుకున్నారన్నమాట. మా యోగక్షేమాలు కనుక్కోవడానికి అబ్బాయి ఎంత మంచివారండి మీరు అనగానే అందరూ గొల్లుమన్నారు. అందరితో పాటు రావుగారు కుర్చీలో వెనక్క నుండి నవ్వుతుంటే వారి ఉదరం ఎగిరెగిరి పడుతుంటే మేము పట్టలేక మళ్ళీ నమ్మాం. ఈవేళ ఏప్రిల్ 1 తేదీయేనా అయ్యింది కాదు,
అన్నాడు అతను. ఇంతకు ఆ దుర్మార్గుడు, ఆ తుంటరి ఏడి కనపడ్డేమి? ఎక్కడున్న కొండ చర్యల్లో దాగినా, సముద్ర గర్భాన నక్కినా పైకి లాగి తుక్కు రేగగొట్టి ఎముకలు చూర్ణం చేయవలసిందే అన్నాడు ఒక అతను. ఎంతో కోపద్రిక్తుడైన ఈ దుశ్శాసనుడు ఎలాగానో అభినయిస్తూ. రావుగారు ఇదంతా చూసి బ్రహ్మానంద భరితుడై వాళ్ళ ల్యాండ్ లేడీని నిద్రలోనో మరే స్థితిలో ఉన్నదో పాపం పిలిచి మాకందరికీ కాస్త టీ పోయించమని, లేకపోతే మేము ఆయన్ను వదిలి వెళ్లే సూచనలు ఏమీ కనపడడం లేదని, మేము పోకపోతే తనకు ఆ రాత్రి నిద్రపోయే యోగం లేదని ఎంతో ధీరంగా విన్నవించుకున్నాడు. ఆమె ఎంతో కోపం వచ్చినట్టు కనపడ్డా తొదకు నవ్వుకుంటూ అక్కడున్న మూర్తులు ఎవరిని లెక్కించుకొని వెళ్ళి మా రావుగారు అన్నట్లుగా 5 నిమిషాల్లో కాకపోయినా 10 నిమిషాలు దాటకుండా ఒకటో రకమైన టీ బిస్కెట్లు అందించింది. ఏం చేస్తాం, ఏదొచ్చినా ఎవరొచ్చినా అనుభవించక తప్పదు కదా. ఆ పని ముగించుకొని రావుగారిని సుఖ నిద్రపొమ్మని, ఇటువైపు తెగుళ్లు తప్పించుకోవడం ఆరోగ్యకరం కాదని హెచ్చరించి మా దారిన మేము వెళ్ళిపోయాం. దీన్ని ఆంగ్లంలో ప్రాక్టికల్ జోక్ అంటారు. తెల్లారిన తర్వాత గోపాలకృష్ణయ్య కనపడితే అతన్ని పని పట్టిద్దామనుకున్నాం. వారం రోజుల వరకు ఆయన ఎక్కడ పికరేకుండా పోయారు. చాలా కాలం క్రితం జరిగిందే ఒక సంగతి, చాలా స్వల్పమైందే, చెప్పడం మర్చిపోయాను. అందులో విశేషం ఏదీ లేదు, కానీ ఊరికనే తమాషాకి చెబుతున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా బారసాల నాడు జరిగిన నామకరణ మహోత్సవం కాక ఇక్కడ మళ్ళీ మంచి రోజు కానీ మహోత్సవం కానీ లేకుండానే నామకరణం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఆచారం ఏమిటంటే, మన దేశంలో ప్రతి వాళ్లకు ఉన్నట్లుగానే ఇంటి పేరు వ్యక్తి పేరు కలిసి 2 పేర్లు ఉంటాయి. ఎటొచ్చి ఈ దేశంలో వ్యక్తి పేరు మొదలు ఇంటి పేరు చివర ఉంటుంది. మన దేశంలో అనగా రాష్ట్రంలో ఇంటి పేరు ముందు వ్యక్తి పేరు చివర ఉంటుంది. పైగా మన ఇంటి పేర్లన్నీ చాలా వరకు ఏనాడో మన పూర్వీకులు నివసించిన గ్రామాల పేర్లై ఉంటాయి, లేక మన పెద్దలు సంపాదించిన బిరుదుల నామంలైనా అయి ఉంటాయి. ఈ పద్ధతి మన దేశంలో కూడా మనిషి పేరు ముందు ఇంటి పేరు వెనక ఉండడం కొన్ని ప్రాంతాల్లో అలవాటైందేనని ఇక్కడున్న ఉత్తరాది విద్యార్థుల వల్ల తెలుసుకున్నాను. మన వాళ్ళలో కొంతమంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తమ పేరు ముందు వేసుకుని ఇంటి పేరు వెనక్కు మళ్లించడం చూశాను. నేను అలా చేయవలనని మొదట అనుకోలేదు, కానీ చేయక తప్పింది కాదు. ఏమంటే నా పేరు ఎవరికి చెప్పినా వాళ్లకు మొదటిసారి అర్థం కాకపోవడమే కాక 10 సార్లు చెప్పినా ఉచ్చరించలేక నానాయాతన పడి కూడా పలకలేకపోయేవాళ్ళు. కొందరు నన్ను టేసామ్ అనేవారు, కొందరు టీశామ్ అనేవారు, ఇంకొందరు మరికొందరు అల్లరికి మిస్టర్ సమ్ టీ అనేవారు. మా ల్యాండ్ లేడీ వగైరా ఈ మాత్రం కూడా అనలేక ఉరికినే సేమ్ అనేవారు. చాలామందికి ఈ సెమ్మే అలవాటయ్యింది. తర్వాత టపా పాట్వాడాలో కూడా నా పేరు టపాజవానే ఉచ్చరించలేక తెలుసుకోలేక నానాయాతన పడేవాడు. అందుకని ఈ ఇబ్బందులన్నీ ఎందుకని ఈ దేశాచారాల ప్రకారం ఇంటి పేరు చివరకు మారిస్తే బాగుంటుందని ఆలోచించి ఆ ప్రకారం చేశాను. కానీ ఆ మార్పు కూడా ఇక్కడ వాళ్ళకి వీలు కలిగించలేదు. పి వేమూర్ అని మార్చుకున్నారు. అయినా అది కూడా వాళ్ళ వేమూర్ అని కొందరు, మోర్వే అని ఇంకొందరు, మూర్ అని నానా రకాలైన అపభ్రంశ రూపాలు కల్పించడం మొదలుపెట్టారు. ఈ కఠోరమైన శబ్దాలు వినలేక బాధపడి కొంచెం ఆలోచించి మళ్ళీ ఒక చిన్న మార్పు చేశాను. ఇంటి పేరు ఇదివరకు ఇంగ్లీష్లో వేమూర్ అని రాసేవాడిని. ఇప్పుడు దానిలో కూడా చిన్న మార్పు చేస్తే బాగుంటుందని పివి మోర్ అని మార్చుకున్నాను. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కొందరు మర్మర్ అని ఈ మోర్ ఏమిటండి అని మరికొందరు అడగడం మొదలుపెట్టారు. అందుకని ఈసారి మోర్కి వర్ణక్రమం కొంచెం మార్చాను. మోర్ MOR అని ఈసారి అంతా సాఫీగా నడుస్తుంది అనుకున్నాను, కానీ అది జరగలేదు. వేమోర్ అనే మాట తలలో అడుతుండడం మూలాన వియ్యి మానేసి మూర్ అంటారని సంబరపడ్డాను. కానీ మోర్ అనేది ఇంగ్లీష్లో మోర్ అవుతుందన్న సంగతి మర్చిపోయాను. అక్కడి నుంచి కొందరు సో యు ఆర్ నౌ మోర్, వాట్ మోర్ మిస్టర్ మోర్, వీ విల్ బి సారీ వెన్ యు ఆర్ నో మోర్ అని నన్ను ఆట పట్టించసాగారు. దాని తల్లి సిగగొయ్య, ఎటు చూసినా ఇబ్బందే కలుగుతోంది. ఇదంతా మనం మంచి రోజు చూసుకోకుండా విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా నామకరణం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అనుకుంటాను అని ఆలోచిస్తూ ఒక రాత్రంతా గడిపాను. మర్నాడు లేచి విశ్వవిద్యాలయానికి వెళ్తూ ఒక పుస్తకం కావాల్సిన పుస్తక విక్రయశాలకు వెళ్ళి నాకు కావాల్సిన కవితా సంకలనం కోసం వెతుకుతుంటే థామస్ మోర్ అని కవిగారి కావ్యం కనపడింది. ఆ పుస్తకం చూద్దామని పైకి తీయగానే పొటలు తెప్పకుండానే నామకరణం ఎలా చేసుకుంటే పేచీ లేకుండా ఉంటుందో ఈ పుస్తకం మీద పేరు చూడడంతోనే హఠాత్తుగా స్ఫురించింది. నాకు కావలసిన పుస్తకం తీసుకొని ఒక క్షణం కూడా ఆగకుండా తిన్నగా అచ్చు ఆఫీసుకు తీసుకువెళ్ళి పివి మోర్ అని నా పేరు అచ్చు కార్డులు వేయించుకొని వచ్చాను. అది నా మిత్రులకు చూపించాను. వారందరూ ఈ మాట బాగుంది అని ఆమోదం తెలిపారు.
ఇటువంటి మార్పులు ఒక్కొక్కప్పుడు లాభిస్తాయని కూడా కొంతకాలానికి తెలుసుకున్నాను. లాభం మాట ఎలా ఉన్నా ఇప్పుడందరూ ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు కూడా ఉచ్చరించగలుగుతున్నారు. ఉత్తరాలు ఏ పేచీ లేకుండా సకాలంలో చేరుతున్నాయి. ఈ మధ్యన ఒక చిన్న తమాషా జరిగింది. మరేం లేదండి, ఒక కుర్రాడిని వెర్రివాడిని చేసి ఒక పూట ఏడిపించాం అందరం కలిసి. అయినా ఈ స్వల్ప విషయానికి అబద్ధం ఎందుకు? అదంతా ఏర్పాటు చేసింది, అల్లరి చేసింది నేనేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానో సిగ్గుపడుతున్నానో చెప్పకుండానే లేకుంది. మనకు చేతనైంది అదే కదా. మనకంటే కొంచెం తెలివి తక్కువ వాడు, కొంచెం అందరికీ సరదా. ఆ క్షణంలో ఒకప్పుడు ఒకరు మనల్ని ఇలాగే ఏడిపించారన్న సంగతి మర్చిపోతూ ఉంటాం. సుమారు 1 సంవత్సరం అవుతుంది. ఒకవైపు నుండి ఒక్కొక్క కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు, చాలా అమాయకుడును. మా అందరికీ మళ్ళీనే ఇంట్లో చెప్పకుండా మంచి రోజు చూసో చూడకో ఇక్కడికి తిన్నగా వచ్చేసేవాడు. నేను వచ్చినప్పుడు రాజు నాకు తగిలినట్టుగానే నేను ఈ కుర్రవాడికి ఆపద్బాంధవుల్లా దొరికాను. అతనికి నా గది దగ్గరలోనో గది కూడా కుదిర్చి ప్రవేశపెట్టి అతనికి అవసరమైన సాయం చేస్తూ ఉండేవాడిని. పాపం అతనికి నేనంటే ఎంతో గౌరవం ఏర్పడిందో చెప్పశక్యం కాదు. ఇదికి కారణం ఏమీ కనిపించదు. మేము కలుసుకున్న వేళ విశేషం అనుకుని సమాధానం చెప్పుకున్నాం. అతను పాపం నా దగ్గర ఏ దాపరికం లేకుండా, అరమరికలు లేకుండా సమస్తము నాతో చెబుతూ ఉండేవాడు. నాతో అన్న మాట ఏమిటి, ఎవరితోనైనా చెప్పుకునేవాడు అనుకుంటాను. అతని స్వభావం అది. వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు, సంపన్న గృహస్థులు, భూస్వాములు. 3 అన్నదమ్ముల్లోనూ ఇద్దరు కడసారపు వాడు. మా పడమటి గాలికి ఇలా కొట్టుకొచ్చి ఇక్కడ స్థిరపడి చదువు ప్రారంభించాడు. అతనికి నేను చేస్తున్న పనే చేయమని, అనగా ఎంఏ బారిస్టర్ చదవమని సలహా ఇచ్చాను. అందుకు అంగీకరించి విశ్వవిద్యాలయంలో చేరాడు. అప్పట్నుంచి కులాసాగా కాలం గడుస్తోంది. మా మైత్రి ఎక్కువ అవుతూ ఉంది. ఒక రోజున ఇతని పేరుతో ఒక కవరు చుట్టూ పసుపు రాసి ఇతని చిరునామాతో ఇండియన్ అసోసియేషన్ చిరునామాకు వచ్చింది. నేను ఆ రోజు పెందలాడే అసోసియేషన్కి వెళ్ళడం సంగతి ఈ ఉత్తరం కనబడింది. ఆ ఉత్తరం చూసి ఏదో పెళ్లి శుభలేఖ అయి ఉంటుందని మా ఆచారం తలుచుకొని ఉత్తరం తీసి జోబులో పెట్టుకున్నాను. నా స్నేహితుడు రమణకిద్దామని తరువాత నా మాట మర్చిపోయి నేను కొంతసేపు అక్కడ గ్రంథాలయంలో కాలక్షేపం చేసి ఆ తర్వాత విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ క్లాసులు అయిపోగానే ఇంటికి వచ్చేసాను. నా భోజనాధికంలో ముగించుకొని మధ్యాహ్నం తరగతులు విశ్వవిద్యాలయానికి వెళ్ళి వచ్చాను. ఇంతసేపు ఈ ఉత్తరం సంగతే మర్చిపోయాను. అప్పుడు హఠాత్తుగా ఇది జ్ఞాపకం వచ్చి నాలుగు ఖర్చుకొని తిన్నగా స్నేహితుడి గదికి వెళ్ళి బయటికి వెళ్ళడానికి తయారైన రమణను కూర్చోబెట్టి, నీకు శుభవార్త తీసుకువచ్చాను. మీ ఇంట్లో ఎవరికో పెళ్ళట. నీవు ఒక మాట వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి వస్తావా ఏమిటి అన్నాను. అతను తెల్లబోయి, అదేమిటండి, పెళ్ళేమిటి? ఇప్పుడు పెళ్ళి కావాల్సిన వారెవరూ లేరుగా మా ఇంట్లో. ఆఖరి వాడిని, నాకు కూడా పెళ్ళి అయిపోయిందే అన్నాడు చడుక్కొని నోరుచారి. ఏమిటి చెప్పావు కాదు, ఇన్నాళ్ల నుంచిను ఆరిపిడుగా అసాధ్యుడివే, అమాయకుడు అనుకున్నాను ఇన్నాళ్ల నుండి. మీరు రైటేనండి, ఇందులో నేను చేసిందేముంది? మా వాళ్ళు పెళ్లి చేశారు. నేను ఆ సంగతి మర్చిపోయి తిన్నగా ఇక్కడికి చక్కా వచ్చాను. మీరు కనపడ్డారు దేవుళ్ళలాగా. మీతో చెప్పడం మర్చిపోయాను. పొరపాటేనండి, కానీ మరో దురుద్దేశం ఏమీ లేదండి అన్నాడు వెర్రిమొహం వేసుకొని. మరైతే ఈ శుభలేఖ ఏమిటి అన్నాను ఆ ఉత్తరం అందిస్తూ. ఇది ఈవేళ వచ్చింది. ఉదయాన్నే నీకు త్వరగా అందజేద్దామని తీసుకుని ఎప్పటివరకు ఇవ్వడం మర్చిపోయాను. ఏమీ అనుకోకు అన్నాను. అతను ఆదుర్తాలో ఉత్తరం అందుకొని చింపి చూసి ఉలుకు పలుకు లేకుండా పరధ్యానంగా కూర్చున్నాడు. శుభలేఖ చూసి ఎందుకలా పరధ్యానంగా ఉన్నాడో, ఎందుకు సంతోషంగా లేడో నాకు అర్థం కాలేదు. ఒక క్షణం ఊరుకొని, ఏం రమణ ఏమిటలా కూర్చున్నావు? ఎంతకో పెళ్ళి ఎవరికి? నువ్వు ఇప్పుడు వెళ్ళక్కర్లేదులే, అంతగా కంగారు పడతావెందుకు అన్నాను. కంగారు కాదండి, పెళ్ళేం కాదండి, మీకు ఎలా చెప్పాలో తోచడం లేదండి. నాకు మా నాన్న ఈ ఉత్తరం రాశాడు, నాకు అందించాడు. నేను ఈ ఉత్తరం అందుకుని ఏమిటి విచిత్రం అని ఆశ్చర్యపోతూ గబగబా ఉత్తరం చదివాను. పెళ్ళి కాదు, పెటాకులు కాదు. మా రమణ భార్య చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సత్యవతి రాజస్వాల అయిందట. నక్షత్రం కొంచెం దోషయుక్తమొకటి చేత శాంతి చేకూరవలసి ఉంటుందని, 1 వారం రోజులు సెలవు పెట్టి ఇతన్ని వెంటనే ఇంటికి రమ్మని వాళ్ళ నాన్న రాసిన శుభలేఖ సారా. నాకు విపరీతమైన నవ్వు వచ్చింది. ఇంకనేం, ఇది మరీ బాగుంది. పెళ్లి కంటే ఎక్కువ సంతోషకరమైన వార్త కదా నీకు. ఇది చూడగానే ఆ సంతోషంలో తర్వాత కార్యక్రమం ఊహించుకుంటూ ఉంటామన్నమాట. నీ పరధ్యానానికి కారణం అర్థమైంది. బాగుంది. సభ్యస్య శీఘ్రం అన్నాను. ప్రయాణానికి ముహూర్తం ఇప్పుడే చూడమన్నావా? మళ్ళీ అప్పుడో మాట మీ నాన్న రమ్మని రాయకుండా ఆ తరువాయి కూడా ఇప్పుడే తీర్చుకొచ్చేస్తే అందరూ సంతోషిస్తారు. కొంత ఖర్చు కలిసి వస్తుంది అన్నాను. అంతనెంతో జాలిగా మొహం పెట్టి, ఏమిటండి గురువుగారు, మీరు కూడా నన్ను ఇలా ఏడిపిస్తే ఎలాగూ? మా నాన్న అసలు ఈ ఉత్తరం రాయడం ఎందుకు? వారం రోజులు సెలవు పెట్టి రావాలట. ఆ వారంలో
ఆ వారం రోజుల్లో సమస్తము సర్దుబాటు చేసుకుని తిరిగి వెళ్ళిపోవచ్చునట. ఎంత వెర్రివాళ్ళో మన వాళ్ళు. నేను ఇక్కడికి చేరడానికి సుమారు 1 నెల రోజులు పట్టిందన్న సంగతి మర్చిపోయారు మా నాన్న పాపం అంటూ సర్రను ఉత్తరం చింపేయబోతుంటే నేను ఆపి ఆ ఉత్తరం లాక్కుని, శుభలేఖలు ఎప్పుడు చింపేయకూడదోయ్, అలా ఉంచు, లేకపోతే నేను జాగ్రత్త పడతానులే. నా స్వీయ చరిత్ర భవిష్యత్తులో రాసేటప్పుడు ఈ రికార్డు ఉండద్దా మరి అన్నాను నవ్వుతూ. అతను ఏమీ అనలేక తలపట్టు కూర్చున్నాడు సిగ్గుపడుతూ, తనే రజస్వల అయినట్లుగా. నేను నవ్వుతూ, మళ్ళీ కలుసుకుందాం, నువ్వు ఎక్కడికో బయలుదేరుతుంటే నీ ప్రయాణానికి అడ్డు వచ్చాను. అయితే ఇప్పుడు మన దేశానికి నీ ప్రయాణం లేదన్నమాటే కదా అని అతని కేసు చూడకుండా ముందుకు అడుగు వేశాను. అతను వెనక నుండి, అది మీకు నిర్ణయించవలసిన విషయం. మా నాన్న వాట కొట్టేయగలను, కానీ మీ ఆజ్ఞ శిరసావించవలసిందే కదా అన్నాడు. అయితే నేను ఆలోచించి నా నిర్ణయం త్వరలోనే తెలియపరుస్తాలే అని చక్కా పోయాను. నేను ఎక్కడికో వెళ్ళవాలనుకున్న ప్రయాణం కట్టిపెట్టి తిన్నగా బ్రైడ్ హిల్స్కి వెళ్ళి కాసేపు ఒంటరిగా గోల్ఫ్ ఆడుకుని పరధ్యానంగా ఒక చోట కూర్చున్నాను. ఇంతలో మెరుపులో ఒక ఆలోచనతో వచ్చింది. అది మరో మాట ఆలోచించిన కొద్దీ చాలా అద్భుతంగా, అందరికీ ఆశ్చర్యజనకంగానూ ఉత్సాహంగానూ ఉంటుంది అన్న ఆలోచనతో వచ్చింది. వెంటనే ఆ ప్రయత్నం రెండో కంటివాడికి తెలియకుండా అమలుపరచవలనని నిశ్చయంతో నాలో నేను నవ్వుకుంటూ గాల్లో తేలిపోతున్నంత ఉత్సాహంగా వేగంతో ఇంటికి చేరుకున్నాను. మర్నాడు స్నేహితులకు, మన తెలుగు వాళ్ళందరికీ ఆ సాయంకాలం నా గదిలో తేనీటి విందుకు విధిగా దయచేయవలసిందని సవినీయంగా ప్రార్థిస్తూ ఆహ్వానాలు టైపు చేయించి ఆప్తులైన 10-12 మందికి అందజేశాను. నేను ఆ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడై చాలా హడావిడిగా రోజంతా గడిపాను. మిత్రులకు సరదాగా ఉంటుందని కొంచెం పులిహార కూడా స్వహస్తాలతో తయారు చేశాను. ఒక స్వీట్ కూడా తయారు చేసి షాపులో నుండి 2 రకాల కేకులు, బిస్కెట్లు కూడా తీసుకువచ్చాను. ఈ హడావిడంతా చూసి మా ఇంటి ఆవిడ తెల్లబోయి, ఏమిటండి శ్యామ్ గారు ఇంత హడావిడి చేస్తున్నారు? మీకేమైనా పెళ్లి తలపెట్టుకున్నారా, లేదా డర్బీ పందాలో బహుమతి చేయబద్దన్న వచ్చిందా? చెప్పండి, మేము సంతోషిస్తాం అన్నది. నా పెళ్ళి కాదు, నీ కార్యము కాదు అన్నాను తెలుగులో. వాట్ ఏంటి మీరన్నది అన్నది కంగారుగా. సాయంత్రం మీకు తెలుస్తుందిలే అన్నాను. సాయంకాలం సరిగా 4 అయ్యేసరికి మా మిత్రబృందం ఈ పార్టీ ఏమిటో ఎందుకో తెలుసుకుందామని ఆదుర్తతో ఒక్క క్షణం అటు ఇటు పోనివ్వకుండా చక్కా వచ్చారు. వీళ్ళందరికంటే ముందే మా రమణ కూడా వచ్చి, ఏమిటండి గురువుగారు ఈ హడావిడంతా అన్నాడు నాతో అన్నీ సర్దుతూ. నేను తయారు చేసిన కాఫీ తప్ప తక్కినవన్నీ బల్ల మీద. సారీ అండి, కొంచెం బాగా జలుబు చేసి దగ్గొస్తుంది, సారీ. తక్కినవన్నీ తీసుకొచ్చి బల్ల మీద పెట్టి లేచి నిలబడి, సోదరులారా, ఈ హడావిడి, ఈ పార్టీ ఎందుకని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతసేపు చెప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్య నిమగ్నుల్ని చేయడం అట్టే అంత న్యాయం కాకపోయినా దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఇలా చేశాను. మీరు మన్నిస్తారనే ధైర్యంతో. ఇప్పటికైనా చెప్పకపోతే ఎప్పటికీ నన్ను మన్నించకపోవడమే కాకుండా ఏదైనా అఘాయిత్యం కూడా చేస్తారేమో అనే భీతితో అసలు రహస్యం బయటపెట్ట సాహసిస్తున్నాను. మొన్న ఈ శుభలేఖ వచ్చిందని రమణకు వచ్చిన ఉత్తరం పైకి తీశాను. అతను నిర్ఘాంతపోయాడు. ఇక్కడ మన మిత్రుల్లో నూతనంగా, అంటే కొలది కాలం క్రితం వివాహమైన యువమిత్రుడు ఒకడున్నాడు. అతని భార్య ప్రథమ రజస్వల అయినట్లు ఈ శుభలేఖ వచ్చింది. ఈ పాటికి ఆమె ఋతుస్నానం అయి ఉంటుంది. సక్రమంగా లేకపోవడం మూలాన మనం కొంచెం ఆలస్యంగా ఈ వార్త తెలిసింది. అక్కడ పేరెంట్రాళ్లకు పంక్తి భోజనం వగైరాలు అన్నీ అయ్యే ఉంటాయి. ఈ శుభ సమయంలో వరుడు కూడా అక్కడ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉండవలసిన వాడు ఏకాకిగా ఈ పురుష పుంగవుల మధ్యన చిక్కుపడి సిగ్గుతో వ్యాధతో కుమిలిపోతున్నాడు. అతన్ని మనమందరము ఉత్సాహపరచవలసిన బాధ్యత మన మీదన ఉన్నదనుకొని అతన్ని ఉత్సాహపరిచే కార్యభారం నా మీద వేసుకొని మిమ్మల్ని అందరినూ ఇక్కడికి ఆహ్వానించాను. మీరు నాతో పాటు సంతోషిస్తూ ప్రథమ రజస్వల అయిన కన్యను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ సమయంలో ఏ పిండి వంట లేకపోయినా మిమ్మల్ని ముఖ్యంగా ముత్తైదులకు పంచిపెట్టవలనని మన పెద్దలు అంటారు. అందుకని ఇక్కడ కనపడే స్త్రీ జాతిలో మొండెవరో ముత్తైదువెవరో తెలుసుకోవడం కొంచెం కష్టం కనుక ఆ జాతి వారిని ఆహ్వానించకపోవడమే మంచిదని అనుకున్నాను. అందుకని ఈ కొద్ది క్షణాలు మీరే ముత్తైదులుగా భావించుకుంటే ఇక్కడ ఉన్న వరుడు వధువుగా కొంచెం సిగ్గుపడుతున్నా మీకు అందరికీ ప్రత్యామ్నాయంగా ఈ తీపితో మీ అందరి నోళ్ళు తీయపరచగలడు. లే రమణ అన్నాను. అతను
అది వరకే సిగ్గుతో ముడుచుకొని పోయి ముద్దయిపోయి ఉన్న మనిషి ఈ పిలుపుతో మరీ కుంగిపోయి నీళ్ల కారిపోయి లేవలేకపోతుంటే నేను జాలిపడి అతన్ని నెమ్మదిగా లేవతీసి ఆ పళ్ళెం మంగళహారతి పళ్ళెంలాగా మేమిద్దరము పట్టుకొని అతనికి తలో ఉండ పంచిపెట్టాము అందరికీ. మా నూపప్పు ఇక్కడ లభ్యం కాని కారణం చేత బాదం పప్పుతో ఈ చిమ్లీ తయారు చేయడం అయినది అన్నాను. సభికులు హర్షామోద కరతాళ ధ్వనుల మధ్య పార్టీ బ్రహ్మాండంగా ఉందని, దానికి చరిత్రలో ఒక ప్రత్యేకత విశిష్టత ఉండి తీరుతుందని, ఇది చాలా ఒరిజినల్ ఐడియా అని మిత్రులందరూ నన్ను శ్లాఘించి రమణ వీపు తట్టి తర్వాత కార్యక్రమం త్వరలోనే జరిపిస్తారు పార్వతీశం గారు, భయపడద్దని ఆశీర్వదించి అభయం ఇచ్చి ఎవరి దారిన వాళ్ళు చక్కపోయారు. నేను మా రమణ మిగిలాం. అతనికి కళ్ళనీర పరిణయవంతమైంది. గురువుగారు, ఇది మీకు ధర్మమేనా అన్నాడు ఎంతో జాలిగా. ఓ ఈ వెర్రివాడా, ఇందులో అధర్మం ఏమీ లేదు. నీ మీద ఉండే ఆదరణ అభిమానం మాత్రమే దానికి కారణం. నాకేగాక ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడాను నా మీద ఎంత అభిమానమో నీ మీదను కూడా అంత అభిమానమో కలవాళ్లే. అందుచేత నీవేమీ అనుకోవద్దు అని నేను ఓదార్చాను. అతను నన్ను కౌగిలించుకొని ఆనంద బాష్పాలతో మాట రాక ఉక్కిరి బిక్కిరై కరచాలన చేసి నమస్కారం చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్ళడం తడువుగా మా ఇంటి యజమానురాలు కూతుళ్ళు ఒక్క పరుగున ఆ గదిలోకి చక్కా వచ్చి, ఏమిటి శ్యామ్ గారు, ఏమిటి విశేషం, మీరు చెప్పాలి, తప్పదు. మేము ఇందాకడి నుండి ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నాం అన్నారు. సరే అయితే కూర్చోండి అని ఖర్చు కాగా ఉన్న కేకులు బిస్కెట్లు నేను తయారు చేసిన వంటకు ముందు పెట్టి మొహమాట పడకుండా తీసుకోమని హెచ్చరించి, అప్పుడు సావకాశంగా మా దేశ ఆచారాలు, ప్రకృతి సహజమైన స్త్రీలలో ఈ పరిణామానికి మా వాళ్ళు చేసే హడావడి అంతా వివరంగా చెప్పి వాళ్ళని ఆశ్చర్యచకితుల్ని చేశాను. వాళ్ళు ఇదంతా విని నవ్వుకుంటూ వెళ్ళారు. గుమ్మం దగ్గర ఆ చిన్నపిల్ల వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వింది. ఏం, నీకు కూడా ఏమన్నా అనుమానంగా ఉందా ఏమిటి అన్నాను. సమాధానం లేకుండా ఒక్క పరుగున వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది. అదండి, కొంచెం గొంతు ఇబ్బంది పెడుతుంది, అందుకనే వాళ్ళు చాలా తొందరగానే ముగించేస్తున్నాను. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలుసు కదా, మీకు బాగా నచ్చిన వాళ్ళకి కథని షేర్ చేసి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.